అందరికీ నమస్కారం అండి. ప్రతి తెలుగుదేశం పార్టీ అభిమాని కానీ, కార్యకర్త కానీ, సానుభూతి పరుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. బట్ సీట్ల విషయమే ఆలోచిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడుకి ఇన్ని రావాలి, జగన్మోహన్ రెడ్డికి ఇన్ని మాత్రమే రావాలి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుని పూజలు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త, సానుభూతి పరుడు వీళ్ళందరూ కూడా 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ఓడిపోవాలి అని చెప్పి కోరుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. ఓట్లు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా గుద్దైతే పక్కన పడేశారు. మనకి ఈరోజు ఏ విషయం తెలుస్తుందంటే, ఏదైతే 2 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 2 నియోజకవర్గాలు కూడా, ఒకటి గుడివాడ, 2 గన్నవరం, ఈ రెండిట్లో కూడా గుడివాడ నుంచి కొడాలి నాని 15,000 ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు. గన్నవరం నుంచి ఏదైతే వల్లభనేని వంశీ ఉన్నాడో అతను 20,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోబోతున్నాడని చెప్పి నేనైతే ఈరోజు చెప్తూ ఉన్నా. ఎవరైతే గన్నవరం, గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, టీడీపీ పార్టీ సింపథైజర్స్ వాళ్ళంతా ఉన్నారో రెడీగా ఉండండి పండగ చేసుకోవడానికి. ఒక పక్క వల్లభనేని వంశీ, ఒక పక్క గుడివాడ కొడాలి నాని ఓడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని కమ్యూనిటీస్ గురించి, ఎవరైతే వాళ్ళ సొంత కమ్యూనిటీస్ గురించి కూడా కొన్ని విషయాలను అయితే ఘోరంగా చెప్పడం, జనాలు వీళ్ళేంట్రా బాబు బూతుల మంత్రులు అయిపోయారు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి భార్య పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు, అసలు వీళ్ళు మనుషులేనా అనే విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళైతే ఆ విధంగా ప్రవర్తించడం అయితే జరిగింది. దీనికి గాను గుడివాడ ప్రజలు అండ్ గన్నవరం ప్రజలు అయితే వాళ్ళకి బుద్ధి అయితే చెప్పేశారు. మనం చేసిన సర్వే ప్రకారం అయితే కొడాలి నాని 15,000 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీకి స్వింగ్ ఎటువంటిది లేకపోయినా సరే, అంటే ఇప్పుడు స్వింగ్ లేకుండానే 15,000 మెజారిటీలు, అదే కనుక పార్టీ స్వింగ్ కనుక వస్తే ఆ మెజారిటీ 25-30,000 మెజారిటీ దాటే అవకాశం ఉంది అని చెప్పి అక్కడ ప్రజలైతే చెప్తూ ఉన్నారు. గన్నవరం పరిస్థితి కూడా అంతే. వల్లభనేని వంశీ కూడా ఎటువంటి స్వింగ్ లేకుండానే, టీడీపీ పార్టీ స్వింగ్ లేకుండానే 20,000 మెజారిటీతో ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి అక్కడ మనం చేసిన సర్వేలు అయితే తెలిసింది. కాబట్టి ఏదైతే కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీరందరూ కూడా పెద్ద సంబరానికి అయితే రెడీగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఎంత గెలిచినా సరే వాళ్ళిద్దరిని ఓడించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుడికి దండం పెట్టుకున్నారు. మీరు అనుకున్నట్టుగానే ఈరోజు ఆ 2 నియోజకవర్గాల్లో ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా ఓటమిని చూడబోతున్నారని చెప్పి మన సర్వే ద్వారా నేనైతే తెలియజేయడం అయింది.